వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘలేఖ, రాజీవ్ కనకల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్యసాయి బావ, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన 2 సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ షూట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే 2 సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ షీట్ చాప్టర్ 3 గ్లిమ్స్ ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు. బిగ్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబా అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి, గంగోత్రి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం. ఆ విజయాల్లో భాగం సాయిబాబాకి, ఈటీవీకి ఉంది. తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తనను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతి నివాసం సీరియల్ తో ఈటీవీలో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసానికి రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దానికంటే అద్భుతంగా తీశాడు. ఈ రోజు ఇండియాలోనే అగ్రదర్శకుడిగా ఉన్నారు. శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటి నుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ, నితిన్ లక్కీ హ్యాండ్స్, వీళ్ళ కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ళ సక్సెస్ రేట్ చాలా బాగుంది. సురేష్ చక్కని మ్యూజిక్ అందించాడు. ఈవిన్ కథా సుధలో ఇప్పటి వరకు ఒక 10 కథలు తీశాను. వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజన్ బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అన్నారు. నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ, ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించదు. తప్పకుండా ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అన్నారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన రాఘవేంద్రరావు గారికి, నిర్మాత అశ్విని దత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. చాప్టర్ 3 కాల్ షూట్ చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. చాలా మంది నేను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేయాలని అంటుంటారు, కానీ అలాంటి అవకాశాలు సాధారణంగా రావు. నాకు అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత సాయిబాబా గారికి, హేమంత్ గారికి, ఈటీవీ విన్ వారికి, మా డైరెక్టర్ ప్రశాంత్ కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సిరీస్ చాలా ఎంజాయ్ చేశాను. ఒక నటిగా చాలా సంతృప్తినిచ్చిన సిరీస్ ఇది. రాజీవ్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. చాప్టర్ 3 నాకు ఒక సర్ప్రైజ్. నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. అది ఇందులో హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. కానిస్టేబుల్ కనకంకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు చాలా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్. ఈ వేడుకలో వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విన్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా నిర్మాత సాయిబాబా గారు, హేమంత్ గారు ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాల్ షూట్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండబోతోంది. మీ అందరినీ అలరించబోతోందన్నారు. ఈటీవీ విన్ సాయి కృష్ణ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. కానిస్టేబుల్ కనకం 2 సీజన్లు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. చాప్టర్ 3 నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాము. మాకు ఇంతగా ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. బాపినీడు గారి విజన్ వల్లనే ఇది సాధ్యమైంది. అరుంధతి కంటే పెద్ద స్కేల్లో చాప్టర్ 3 కాల్ షూట్ ని నిర్మిస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే 2 సీజన్స్ ని కలిపి సినిమాగా చేసి ఆ సినిమాను ముందుగా రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని కూడా మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నారన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, 25 ఏళ్ల క్రితం రాఘవేంద్రరావు గారు దట్ ఓకే చేస్తేనే స్టూడెంట్ నెంబర్ 1 తో సినిమా నటుడిగా పరిచయం అయ్యాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళిద్దరి ముందు కానిస్టేబుల్ కనకం సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాయిబాబా, హేమంత్ ఇద్దరితో నాకు ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఈటీవీ విన్ వరుస విజయాలను సాధిస్తోంది. అందులో నేను కూడా భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, ఈ 2 సీజన్స్ కి పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. చాప్టర్ 3 కథ విన్నాను, అదిరిపోయింది. తప్పకుండా మీ అందరికీ అలరిస్తోంది. ఈ వేడుకల యూనిట్ అందరూ కూడా పాల్గొన్నారు.